గారి మనశంకర వరప్రసాద్ ట్రైలర్ వచ్చింది, ఎలా ఉంది? యా చాలా బాగుందండి. అంటే లైక్ ఒక సాంగ్ అయితే నాకు చాలా నచ్చింది, వెంకటేష్ గారిది చిరంజీవి గారిది. అంటే ఎవర్ గ్రీన్ అసలు ఆ ఇద్దరు మెగా అంటే సూపర్ హీరోస్ కదా. సో ఒకటే స్క్రీన్ మీద చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. లేదు అలా ఏం అనిపించలేదు. అంటే ఈక్వల్ గా పర్ఫామ్ చేశారు చిరంజీవి గారు, ఏజ్ కి ఆయన అలా ఏం సంబంధం లేకుండా సూపర్ ఉంది అసలు. యా యాజ్ యూజువల్ బానే ఉంది, బట్ సెట్ అవ్వలేదు అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఎందుకు అని అంటే ఎందుకు నాకు నచ్చలేదు బ్రో. యా అవ్వలేదు. రష్మిక మందానా, లైక్ సమంత వీళ్ళైతే బాగుండు అనిపించింది. చిరంజీవి గారికి. అంటే చాలా మంది ఈ సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ లో చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ నాకు ఆ స్క్రీన్ల గురించి తెలీదు బేసిక్ గా, బట్ నాకు చూడడానికి అయితే మంచిగా అనిపిస్తుంది. యా చేశారు కాబట్టి మూవీ తీశారు కదా. కానీ ట్రోలింగ్ వస్తుంది, కొంచెం క్రింజ్ కామెడీ అని అలా ట్రోలింగ్ వస్తుంది కదా. అంటే నేను ఓవరాల్ గా మూవీ చూసి జడ్జ్ చేస్తా, ట్రైలర్ చూసి జడ్జ్ చేయలేను కాబట్టి. సో మూవీ చూసి చెప్తా ఓవరాల్ గా. అంటే అనిల్ గారికి ఒక డిజాస్టర్ లోడ్ అవుతుందని చెప్పి, అంటే ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు ఒక ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు కాబట్టి, సో ఇది కూడా అలానే ఉంటది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఓవరాల్ గా ఎట్లా ఉంటది అంటారు సినిమా? యా చూడొచ్చు, బానే ఉంటది. బట్ రాజాసాబ్ అంతా హిట్ అవ్వకపోవచ్చు అనిపిస్తుంది. రాజాసాబ్ హిట్ అవుతా? యా అవును, ఎందుకని? నేను ప్రభాస్ గారి ఫ్యాన్ ని, డార్లింగ్ ఫ్యాన్ ని. ఎలా ఉంది ఇప్పుడు? సాంగ్ రిలీజ్ చేస్తున్నారు, ఇంకా చేయలేదేంటి? అంటే వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయో, వాళ్ళ డేట్స్ లైక్ ఉంటాయి కదా, సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల మేబీ రిలీజ్ చేయలేరేమో. ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలో ఏది పెద్ద హిట్ అవుతుంది? నేను రాజాసాబ్ అనుకుంటున్నా. సరే అండి, రాజాసాబ్ తర్వాత ఏది అవుతుంది అండి? ఇదే వరశంకర ప్రసాద్ ఆ మూవీ అవుతుంది. అంటే చాలా దగ్గర 11 to 13 12 దాకా ఉన్నాయి కదా, సో అవి చాలా కొంచెం కష్టం అనిపిస్తుంది పలకడానికి. యా ఆల్రెడీ కొట్టేశాడు కదా. ఏంటి మన మీసాల పిల్ల, యా మీసాల పిల్లతోనే కొట్టేసిండు అనిల్ రావుపూడి. అండ్ ప్రసాద్ అండ్ ఇప్పుడు వెంకటేష్ సార్, చిరంజీవి గారు ఇద్దరు తీసింది. సో ఇది కూడా హిట్ అవుతుంది అనిపిస్తుంది, కానీ రాజాసాబ్ హిట్ అవ్వాలి. ఏ సినిమాకి వెళ్ళాలి ఏంటని చెప్పి చాలా మంది టెన్షన్ లో ఉంటారు. కానీ ఫస్ట్ థింగ్, అంత సినిమాలు అందరు హీరోలు కష్టపడడం వాళ్ళే, డైరెక్టర్లు కష్టపడ్డారు కాబట్టి దయచేసి ఎక్కువ అంటే ఇన్ని సినిమాల కన్నా ఎక్కువ ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మాక్సిమం రాజసాబ్ సినిమాకి వెళ్తారు అనుకుంటున్నా. అదే ఎందుకంటే ప్రభాస్ కి ఎప్పుడైనా సరే ఏ సినిమా తీసినా కంపల్సరీ ఫ్యాన్స్ ఎక్కువ వెళ్తారు. అండ్ డైలాగ్స్ కానీ యాక్టింగ్ ఉన్న పర్సన్ మెయిన్ యూత్ అబ్బా, యూత్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు ప్రభాస్ కి. కంపల్సరీ రాజసాబ్ ఎక్కువ కలెక్షన్ వస్తుంది, థియేటర్ నిండిపోద్ది అనుకుంటున్నా. అంటే వరప్రసాద్ లో కూడా వెంకటేష్ కూడా నటిస్తుండు, ఇద్దరు కలిసి నటిస్తారు. ఆ ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం లేదండి? వెంకటేష్ అంటే ఇంకా కొంతమంది ఏమైనా ఫ్యామిలీ వెళ్తే వెళ్ళాల్సి వస్తానా, కానీ ఎక్కువ ఫస్ట్ డే ఒకవేళ ప్రభాస్ టికెట్ 1000 పెట్టినా సరే పండగ పూట కంపల్సరీ తిండి మానేసిన ప్రభాస్ సినిమాకి వెళ్తారు ఆ ఒక్కరోజు కంపల్సరీ. అంటే అట్లానే మాస్ మహారాజా రవితేజ కూడా అదే అన్న, రవితేజ కానీ వెంకటేష్ కానీ చిరంజీవి ఏ వచ్చినా సరే ఫస్ట్ కేటాయించేది మాత్రం యూత్ ప్రభాస్ అనికి సినిమాకి వెళ్తారు పక్కాది. ఫస్ట్ ఏంటంటే దయచేసి అందరూ సినిమా హీరోలే, డైరెక్ట్లే, కష్టపడ్డ వాళ్ళు ఎవరైనా మాక్సిమం ఏంటంటే టికెట్లు ఎంత తక్కువనే ఇంకా తగ్గుతాయి కాబట్టి అందరు సినిమాకి వెళ్ళాలి. మన ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి అందరు హీరోలను సపోర్ట్ చేయాలి. మెయిన్లీ అంటే ప్రభాస్ సినిమాకి ఎక్కువ వెళ్తాను, నేనే వెళ్తాను అంతే. చిరంజీవి వెంకటేష్ వేరే లెవెల్ అన్న. చిరంజీవి మాత్రం ఆయన తోపు, అసలు ఇండస్ట్రీని దడలాడిస్తున్నాడు కదా చిరంజీవి. వెంకటేష్ కూడా మంచి కామెడీ డాన్సర్ కాబట్టి ఓకే. కానీ ఏంటంటే వీళ్ళిద్దరు ఎంత కాంబినేషన్ వచ్చినా ప్రభాస్ మించింది ఏది లేదన్న. ప్రభాస్ సినిమా హిట్ అవుతుంది పక్క, అంతే.